ప్రైజ్ ద లార్డ్. దేవుని అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో యేసు ప్రభువు సిలువలో పలికిన 6వ మాటను మనం ధ్యానం చేద్దాము. 6వ మాట ఆయన సమాప్తమైనది అని పలికాడు. ఏం సమాప్తమైనది? ఎందుకు సమాప్తమైనది? ఎవరు సమాప్తం చేశారు అని మనం ఆలోచన చేద్దాము. ప్రియ సహోదరి సహోదరుడా, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఆయన మరణించడానికి. నీకు తెలుసా, ప్రభు ఈ లోకానికి వచ్చింది ఆయన మరణించడానికి. మనమందరము కూడా ఒక్కొక్క ప్రణాళికతో ఈ లోకానికి వచ్చాము. బహుశా మనము ఈ లోకంలో ఒక డాక్టర్గా ఉండడానికి, ఒక పాస్టర్గా ఉండడానికి, ఒక లాయర్గా ఉండడానికి, ఒక ఇంజనీర్గా ఉండడానికి, ఒక్కొక్క గోల్తో మనం అందరం ఈ లోకానికి వచ్చి ఉండొచ్చు. కానీ యేసు ప్రభు వచ్చిన ఏకైక కారణం ఈ లోకానికి ఎందుకంటే ఆయన మరణించడానికే వచ్చాడు. నీ కోసం నా కోసం ప్రాణం పెట్టడానికి ఆయన వచ్చాడు. పాప క్రయ ధనముగా తన రక్తాన్ని బలిగా ఇవ్వడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. సో మనం చూసినట్లయితే యోహాను సువార్త 19:30 చదువుకుందాం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఎప్పుడైతే ఆ చిరకను పుచ్చుకున్నాడో యేసు ప్రభు ఇంకా సమాప్తమైనది అని పలికాడు అని మనం వాక్యాన్ని చూస్తూ ఉన్నాము. సో ప్రియ సహోదరి సహోదరుడా, యేసు ప్రభు వచ్చిన ఈ యొక్క మిషన్ ఏంటంటే, ఆ పర్పస్ ఏంటంటే, మనం వాక్యంలో చూస్తే 1 తిమోతికి రాసిన పత్రిక 1:15 పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. పాపం అనే బంధకాల నుండి విడిపించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడని వాక్యం స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. ఈ లోకంలో ప్రతిదానికి కూడా ఒక రెమెడీ ఉంది. ప్రతిదీ కూడా ఏదైనా మనకు మలినం అంటినప్పుడు దాన్ని కడిగేసుకోవడానికి ఎన్నో మెథడ్స్ ఉన్నాయి. కానీ పాపము అంటుకున్న మనిషికి, పాపంలో జీవించే మనిషికి ఆ యొక్క పాపము నుండి విముక్తి కలిగించే మందు ఈ లోకంలో లేదు, మెడిసిన్ ఈ లోకంలో లేదు. పాపము కడగబడాలంటే నిష్కలంకమైన నిర్దోషమైన రక్తము చిందింపబడాలి. సో ఆయన మన కోసము ప్రాణత్యాగము చేశాడు. ఆయన వచ్చింది ఎందుకంటే మనల్ని కాపాడడానికి, మనల్ని విమోచించడానికి, మనల్ని రక్షించడానికి, మనకు స్వేచ్ఛనివ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ప్రియ సహోదరి సహోదరుడా, 2 విషయాలు నేను మీతో పంచుకోవాలని ఇష్టపడతా ఉన్నాను. మొట్టమొదటిది ఏంటంటే, మన పాపానికి తన రక్తం ద్వారా మూల్యం చెల్లించాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు మన పాపానికి ఆయన తన రక్తం ద్వారా మూల్యం చెల్లించాడు. ఈ మూల్యము డబ్బుతో చెల్లించింది కాదు, తన ప్రాణముతో చెల్లించాడు, రక్తముతో చెల్లించాడు అని వాక్యము చెప్తా ఉంది. సో మనమందరము కూడా ఈ మాటను గుర్తుపెట్టుకోవాలా. మనం ఈరోజు స్వేచ్ఛగా బ్రతుకుతా ఉన్నామంటే మన కోసము ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మూల్యము చెల్లించాడు. లేకపోతే ఇప్పటికీ మన పాపాలకు క్షమాపణ లేదు, మనకు స్వేచ్ఛ లేదు. మనలో ఏదో ఒక బాధ, వేదన, ఏదో మనం తప్పులు చేశామనే ఆ గిల్ట్తోనే మన జీవితాంతం బ్రతికే వాళ్ళమేమో. ఈరోజు ఒక స్వేచ్ఛ మనకేమొచ్చిందంటే, ఆయన మన పాపాలను క్షమించాడు కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఏ నింద, ఏ అవమానం నా మీద లేదు అని మనం నమ్ముతా ఉన్నాము. సో దీనికి కారణం ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. చూడండి, కొన్ని లోన్స్ మనం తీసుకున్నప్పుడు, కొన్ని ఈఎంఐలు మనం పే చేస్తున్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఒక్కొక్క మంత్ కడుతూ ఉంటే ఇంకా నేను ఈ మంత్ కట్టేస్తే ఇంకా ఈ డెబ్ట్ మొత్తం ఈ యొక్క లోన్ అంతా తీరిపోవడానికి నేను చేరువవుతా ఉన్నాను అనిపిస్తూ ఉంటుంది కదా. ఈ అప్పు ఇంకా తీరిపోవడానికి నేను ఇంకా ముందుకు వెళ్తా ఉన్నాను, ఇంకా కొన్ని నెలల్లో తీరిపోతుందని మనం కడతా ఉంటాం ప్రతి నెల. కానీ యేసు ప్రభు చేసిన త్యాగం ఎటువంటిదంటే, ఆయన ఒకేసారి మనందరి కోసము తన ప్రాణాన్ని అర్పించి ఒకేసారి మనకు విమోచన క్రయధనముగా ఆయన మారాడు. హల్లెలూయా. ఆయన ఒక్కొక్క నెలకు ఆయన డెబ్ట్ పే చేయలేదు మన పాపాలకి. ఒకే ఒక్కసారి ఆయన క్రయధనముగా తన రక్తాన్ని చిందించాడు.
సో ప్రియా సహోదరి సహోదరుడా, ఈరోజు మనము స్వేచ్ఛగా ఉన్నాం, ఈరోజు మనం విమోచింపబడ్డాం, ఈరోజు మనం రక్షింపబడ్డాము. కేవలం ఆయన కృప ద్వారా, ఆయన క్షమాపణ ద్వారా మనం రక్షింపబడ్డాము. అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటూ ఉంటాడు, ఈ యొక్క రక్షణ నిమిత్తమై ఎవ్వరు కూడా అతిశయించడానికి వీలు లేదు, ఎందుకంటే ఇది కేవలం దేవుని కృప వలన వచ్చింది. మనకి మన మంచితనం వల్ల కాదు, మనం చేసిన గొప్ప కార్యాల వల్ల కాదు, దాన ధర్మాల వల్ల కాదు, కేవలం కృప వల్లనే. కాబట్టి ఎవ్వరూ దీని గురించి అతిశయించకూడదని పౌలు చెప్తా ఉన్నాడు. ఈరోజు మన మంచి క్రియలు దేవుని దృష్టికి మురికి గుడ్డలుగా కనిపిస్తూ ఉన్నాయి. సో మనం మంచి వారమని ఆయన మనల్ని రక్షించలేదు, కానీ కేవలం ఆయన కృప, గ్రేస్. కృప అంటే ఎవరికైతే అర్హత లేదో వారికి అర్హతను ఇవ్వడము. ఈరోజు మనం అర్హులము కాదు, కానీ దేవుని కృప ద్వారా మనము విమోచింపబడ్డాము. చాలాసార్లు మనం అనుకుంటాం, నేను ఎప్పుడో గతంలో చేసిన పాపాలను దేవుడు క్షమిస్తాడా? అవి దేవుడు క్షమిస్తాడా అంటే ష్యూర్, తప్పకుండా. ఆయన నువ్వు గతంలో చేసిన పాపాలను క్షమిస్తాడు, నువ్వు ప్రజెంట్గా చేసిన పాపాలను కూడా దేవుడు క్షమిస్తాడు. నువ్వు చేసిన చిన్న పాపాన్ని దేవుడు క్షమిస్తాడు, నువ్వు చేసిన పెద్ద పాపాన్ని కూడా దేవుడు క్షమిస్తాడు. నువ్వు చేసిన రహస్య పాపాలను దేవుడు క్షమిస్తాడు, నువ్వు చేసిన బహిరంగ పాపాలను కూడా దేవుడు క్షమిస్తాడు. క్షమించడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. సో ఆ క్షమాపణను నువ్వు నిర్లక్ష్యం చేయవద్దు, అడ్వాంటేజ్గా తీసుకోవద్దు. దానికి కూడా ఒక సమయం ఉంది, ఆ సమయం వరకే మనకు క్షమాపణ, కృప. ఒకవేళ ఆ సమయము దాటిపోయిందంటే ఈ కృప కూడా ముగించబడుతుంది. సో అంతకు ముందే మన పాపాలను మనము ఒప్పుకోవాలా, ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపపడాలా, దేవునికి మన జీవితాన్ని అప్పగించుకోవాలా. యేసు ప్రభువు ఈ యొక్క సమాప్తమైనది అనే మాట పలకడం వల్ల, ఆయన మిషన్ని పూర్తి చేయడం వల్ల మనకు పాపము మీద విజయం వచ్చింది, మరణము మీద విజయం వచ్చింది, టెంప్టేషన్స్ మీద విజయం వచ్చింది, యాంగ్జైటీ మీద, మన కోపాల మీద, మన బాధ వేదన మీద మనకు విజయాన్ని ఆయన ఇచ్చాడు. ఈరోజు ఆయన నమ్మితే చాలు, నువ్వు నీ యాంగ్జైటీని జయిస్తావు, నీ పాపాన్ని జయిస్తావు, నీ మరణాన్ని జయిస్తావు, నీ యొక్క శోధనలను నువ్వు జయిస్తావు. ఆయన నమ్మితే, ఆయన విశ్వసిస్తే. సో ప్రియ సహోదరి సహోదరుడా, రెండో విషయాన్ని మనం చూస్తే తండ్రి ప్రణాళికను ఆయన ముగించాడు. తండ్రి ప్రణాళిక ఏంటి? తండ్రి ప్రణాళిక ఏంటంటే, ఆదాము అవ్వ చేసిన పాపం ద్వారా మనము ఎప్పుడైతే దేవునికి దూరం అయ్యామో ఆ దూరాన్ని చెరిపివేయడానికి, తిరిగి హ్యుమానిటీని దేవునికి దగ్గర చేయడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఏ దూరం అయితే మనకు దేవునికి మధ్యలో పెరిగిపోయిందో మన పాపం వల్ల, దాన్ని త్రుంచి వేయడానికి, తిరిగి మనల్ని దేవునితో జతపరచడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. సో రెండవది ఏంటంటే తండ్రి ప్రణాళికను ముగించాడు. అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటా ఉన్నాడు, 2 తిమోతికి రాసిన పత్రిక 4:8. 2 తిమోతికి రాసిన పత్రిక 4:7-8. మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసము కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. హల్లెలూయా. పౌలు చెప్తా ఉన్నాడు, ఆయన మరణించక ముందే ఒక మాట అంటా ఉన్నాడు, మంచి పోరాటము పోరాడాను, నా పరుగు ముగించాను, నా కోసము నీతి కిరీటము ఎదురు చూస్తా ఉంది పరలోకంలో, న్యాయాధిపతి అయిన దేవుడు నాకు అది ఇస్తాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు నేను ఆ మాట చెప్పగలమా? ఈ లోకంలో మనం మంచి పోరాటం పోరాడామని చెప్పగలమా? మనం మరణించక ముందే చెప్పగలమా? యేసు ప్రభువు చెప్పాడు, నేను ముగించాను నా పనని. అపోస్తలుడైన పౌలు చెప్పాడు, నేను నా పరుగు కడముట్టించానని. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు నేను చెప్పగలమా? We have finished our work.
వి హ్యావ్ అకంప్లిష్డ్ అవర్ వర్క్ అని మనం చెప్పగలమా? దేవుడు ఈ లోకానికి మనల్ని ఎందుకు పంపించాడో ఆ పని ముగించాలా. నేను ఒక తండ్రి స్థానంలో పెట్టాడేమో, ఆ పనిని నువ్వు ముగించాలా. నీ పిల్లలకు న్యాయం చేయాలా. నీ పిల్లలకు ఏది కావాలో తండ్రిగా నువ్వు ఎంత వారికి చేయగలవో మంచి వారికి చేయాలా. తల్లిగా ఎంతవరకు వాళ్ళకు హెల్ప్ చేయగలవో చేయాలా. నేనే బాధ్యతలో, కుమారుని బాధ్యతలో నిన్ను పెట్టాడా, నీ తల్లిదండ్రులకు మేలు చేయి. నీ బాధ్యతను నువ్వు ఫినిష్ చేయాలి. ఒక సేవకుడిగా నువ్వు ఉన్నావా సంఘానికి, నీ బాధ్యతను ముగించు. అనేక ఆత్మలను ప్రభు వైపు మరల్చు. అది దేవుడు కోరుకుంటా ఉన్నాడు. చాలా మంది పరిశుద్ధ గ్రంథంలో చూస్తే వాళ్ళు తమ పనిని ముగించకుండానే వెళ్ళిపోయారు. సంసోను దేవుని ప్రణాళికకు విరుద్ధంగా పోయి దెలీలా అనే ఒక అమ్మాయికి తన జీవితాన్ని అప్పగించుకొని ఆ లస్ట్ఫుల్ లైఫ్లో జీవించి, అపవిత్రమైన జీవితంలో జీవించి దేవుని ప్రణాళికను పక్కన పెట్టేశాడు. చివరికి మరణాన్ని తెచ్చుకున్నాడు. ఆయన చివరికి అవమానము, నిందను తెచ్చుకున్నాడు. కారణం ఏంటంటే దేవుని ప్రణాళికను ముగించలేదు. నోవాహును మనం చూస్తే దేవుడు చెప్పిన రీతిగానే ఓడను కట్టాడు. ఎన్ని సెంటీమీటర్స్, ఎన్ని మీటర్స్ డోర్ ఉండాలా, ఎన్ని మీటర్స్ విండో ఉండాలా, కిటికీ ఉండాలా, అన్ని దేవుడు చెప్పినట్టు చేశాడు. అందుకే ఆయన కుటుంబం రక్షింపబడింది. ఈరోజు దేవుని ప్రణాళికను చేయకపోతే, ఆయన చిత్తాన్ని నువ్వు నెరవేర్చకపోతే నీ జీవితంలో కష్టాలు కొని తెచ్చుకుంటావు, బాధను కొని తెచ్చుకుంటావు. సో మన జీవితంలో దేవుని చిత్తాన్ని గ్రహించి దాని ప్రకారం మనం ముందుకెళ్ళినప్పుడు గొప్ప దీవెనలు, ఆశీర్వాదాలు మనం పొందుకుంటాము. సో యేసు ప్రభువుకు తెలుసు ఈ ప్రజలు నన్ను వెక్కిరిస్తా ఉన్నారు. యేసు ప్రభువుకు తెలుసు ఈ ప్రజలు నన్ను నమ్మట్లేరు. నేను ఇంత సిలువ యాగం చేసినా కూడా వాళ్ళు నన్ను అంగీకరించరు అని ఆయనకు తెలుసు. అయినా ఎందుకు చేశాడంటే తండ్రి ఇచ్చిన బాధ్యతను ముగించాడు. సో మనం కూడా ఈ లోకంలో ఎవ్వరు మనల్ని మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా, కొన్నిసార్లు కష్ట పరిస్థితులు మన చుట్టూ అలుముకున్నా, మనము మన గోల్ని ముగించాలి. దేవుడు నన్ను పంపిన బాధ్యత నేను ముగిస్తాను. ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా, ఎవరు ఎంకరేజ్ చేసినా చేయకపోయినా, ఎవరు శబాష్ అన్నా అనకపోయినా, నేను దేవుని ప్రణాళికను ముగించాలి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయండి. గాడ్ బ్లెస్ యూ.